హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రాధే రాధే 996 అండి. ఫస్ట్ మా భగవంతు నమస్కారం చేసేసుకోవాలి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే 996 అని. సో హార్ట్లీ వెల్కమ్ అండి ప్రతి ఒక్కరికి. ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అలాట్ అండి. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి పెట్టుకోండి, హైడ్ బటన్ క్లిక్ చేసుకోండి. సో పాయింట్స్ అనేవి వస్తాయి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మీ బ్యూటిఫుల్ కమెంట్స్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి పేరు పేరున థ్యాంక్స్ అలాట్ అండి. ఓకే, సో కమన్ కార్డ్స్ ప్లేస్ అయిపోయింది. మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసాం. టైం అంటే మీరు కూడా ఓకేనా. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ వెయిట్. ఓకే డా, కమానండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. రాధే రాధే అనే నామస్మరాన్ని మనం 2 times స్మరించడం ద్వారా ఆ శ్రీకృష్ణుని నామజపాన్ని 1000 times స్మరించినంత పాజిటివ్ ఎనర్జీ గెయిన్ అవుతుందండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. మన మనసు పరంగా మనం ఎలా ఆలోచిస్తే అలానే మనం స్ట్రాంగ్గా ఉంటామండి. లోగా ఆలోచిస్తే లో ఎనర్జీలోనే ఉంటాము. మనం ఎలా మన జీవితాన్ని గడపాలనేది, హ్యాపీగానా సాడ్లోనా అనేది మన థింకింగ్ ప్రాసెసే ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, మెయిన్ పాయింట్ చెప్తున్నాను. మనం ఎలా ఉండాలి, మనం సంతోషంగా ఉండాలా, సాడ్గా ఉండాలా అనేది మన థింకింగ్ ప్రాసెస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎవ్వరూ వచ్చి మనను బలవంతం చేయరు. అది మన థింకింగ్, మన లోపల ఉండే ఆలోచన విధానమే. ఒక విషయాన్ని ఏ వర్షన్లో చూస్తే మనకు ఆ వర్షన్లోనే ఎఫెక్ట్ ఇస్తుంది, ఆ వర్షన్లోనే మనం సంతోషపడ్డమో బాధపడ్డమో తెలుస్తుంది. సో ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ థింకింగ్ ప్రాసెస్. ఓకేనా, మనం ఎలా ఆలోచిస్తే అలా. సో నా వర్షన్లో చెప్పాలంటే ప్రతి ఒక్కటి పాజిటివ్గానే ఆలోచించండి, ప్రతి ఒక్కటి మనల్ని సంతోషం కల్పించే విధంగానే ఆలోచించండి. అదే మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, అదే మనం సంతోషపెడుతుంది. అలాగే మన థింకింగ్ ఉంటుంది, మనం హ్యాపీగా ఉంటాము, హెల్తీగా ఉంటాం, ప్రతి పని నిర్విఘ్నంగా చేసుకుంటాం. అదర్వైజ్ మనము వాళ్ళు ఏమనుకున్నారో వీళ్ళు ఏమని అనుకో, వాళ్ళు అలా ఆలోచిస్తున్నారో వీళ్ళు ఎప్పుడే ఆలోచిస్తే అది వాని ప్రాబ్లం అండి. మనకెందుకు, మనతో వాళ్ళు ఎలా అనుకున్నారో ఇక వాళ్ళ సైకాలజీ, వాళ్ళ ఇష్టం. అది మనం వాళ్ళ కొరకు మనం ఎలా ఉంటున్నామా, మన మనసు ఎలాంటిదో మనం అలా ఉండాలి. మనం హ్యాపీగా ఉండాలి, వాళ్ళతో హ్యాపీగా ఫీల్ అయితే మనం హ్యాపీగానే ఉంటామని. వాళ్ళు ఏదో మన కొరకు అనుకుంటే మనకు అక్కర్లేదండి. అది వాళ్ళ ప్రాబ్లం, మన ప్రాబ్లం కాదు. అది మనం ఏంటి, మనం ఎలా ఉండాలి మనం డిసైడ్ చేసుకోవాలి. ఎవరో వచ్చి మనది డిసైడ్ చేయరు, మనమే, మన థింకింగ్ ప్రాసెసే మనల్ని డిసైడ్ చేసుకుంటారు. ఎవరో ఏదో ఆలోచించుకోరు, అలానేమో ఇలా ఏమో రాలేదేమో చేయలేదు అంటే రాకపోతే వాడి ప్రాబ్లం అండి. మీలాంటి వాళ్ళని కోల్పోవడం, మీ వరకు రాకపోవడం అది వాళ్ళ దురదృష్టం. అది మీలాంటి పర్సన్స్ కోల్పోవడం, మీలాంటి ఎనర్జీస్ వాళ్ళని కోల్పోవడం అది వాళ్ళ దురదృష్టం, వాళ్ళ రాతలో లేదు. ఏదైనా అంతే అండి, ఇలాగే ఆలోచించాలి. మనం కరెక్ట్ పర్సన్స్ అయినప్పుడు ఎవరి ఎనర్జీస్లోకి వెళ్ళి మనం లో కావద్దాం. ఆల్వేస్ హై. నీ మనసు చెప్పిందా, నీ గట్ ఫీలింగ్ చెప్పిందా అలాగే ఉండాలి. ఓకేనా. థింకింగ్ ప్రాసెస్ ప్రతి ఒక్కటి మనది మనం సెల్ఫ్ లవ్లో ఉండాలి. మనది మనం ఇప్పుడు హై పిచ్లో ఉండాలి. వేరే వాళ్ళని హై చేసి మనం లో ఉండొద్దు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో కమానండి, చాలా ఉంది ఈ విషయంలో. ఆలోచించి చూడండి మీరు. మనం ఎలా ఆలోచిస్తే అలాగే బ్రతుకుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ లవ్, మనది మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఇతరులకు నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చావా, అక్కడే నిన్ను
అనగదొక్కేస్తారు. అక్కడేను డౌన్ఫాల్ అవుతావు, అక్కడేను అన్ని దుఃఖాలకు కారణమవుతుంది, అన్ని బాధలకు కారణమవుతుంది. అది నీ చేతితో నువ్వు చేసుకున్నట్టే అవుతుంది. ఓకేనా? సో మీరు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి. మీ సెల్ఫ్ లవ్ చేసుకోండి. మనకే ఇవ్వనప్పుడు మనం వేరే వాళ్ళకి ఏమి ఇస్తామండి? అందుకే వేరే వాళ్ళు వచ్చి మన పైన డామినేషన్ చేస్తారు. డామినేషన్ అలా కానిపోద్దు. ఓకేనా? అది యూనివర్సల్ లా కూడా అంతే. కమానండి, మీ పర్సన్స్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూసేస్తున్నాం. ఫస్ట్ భగవంతు నామస్మరణ చేసేసిన తర్వాత తన పేరును, తన డేట్ ఆఫ్ బర్త్ని కాకపోతే తన ఫేస్ని విజువలైజ్ చేస్తుంది. మీరు మీ మనసులో ఎవరిని స్మరించుకొని చూస్తున్నారో వాళ్ళ ఎనర్జీసే ఇక్కడ వరకు క్యాచ్ అవుతాయండి. ఓకేనా? సో కమానండి. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. కార్డ్ షఫ్లింగ్ అనేది చాలా అవసరం అండి. ఎందుకంటే ఎనర్జీస్ అనేవి అక్కడికి క్యాచ్ అవుతాయి, కార్డ్ లోపలికి క్యాచ్ అవుతాయి. మీ ఎనర్జీస్ అనేవి ఎనర్జీ బేస్ కాబట్టి లైక్ బటన్ క్లిక్ చేసి చూసుకోవాలి, సబ్స్క్రైబ్ చేయాలి అని అంటారు. సో దట్స్ వై. నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. సో మీ పర్సన్ ఎనర్జీస్. వావ్, 9 of Cups. ఓకే, నెక్స్ట్ కార్డ్స్ కనిపిస్తున్నాయి. ఓ చారియట్, చారియట్, 6 of Wands. ఎస్, 5 of Cups. వాళ్ళ చేతులారా వాళ్ళే వేసుకుంటారు, మళ్ళీ బాధపడతారు, మళ్ళీ ఏంటో. గుడ్. 8 of Wands. ఈ కార్డ్ మనకు నిన్న కూడా వచ్చింది. ఎస్, మీకు కమ్యూనికేషన్ రాబోతుంది. 2 times వచ్చి రావడం అంతే కదా. జస్ట్ 9 of Wands. చాలా అక్కడ సఫరింగ్, బాధపడుతున్నారు, హ్యాంగ్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు, తొడికిసలాడుతున్నారండి. ఎస్, ఫ్యామిలీ వల్ల. కమన్, క్లారిటీ తీసి చెప్పేసాను. ఇక్కడ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు వర్తిస్తారండి. ప్లస్ అన్ని జోడియాక్ సైన్స్. మనకు చారియట్ వచ్చేసి మేజర్ ఆర్గానా. సో అన్ని జోడియాక్ సైన్స్ అందరూ చూసుకోవచ్చు, బట్ ఎక్కువ ఫోకస్ అయ్యే ఎనర్జీస్ చెప్తున్నాను నేను. ఇక్కడ 9 నెంబర్ ఇంపార్టెంట్, 7 నెంబర్, 6 నెంబర్, 5 నెంబర్. అబ్బా భలే వచ్చాయి నెంబర్స్. చూడండి మీరు, మన ఏంటంటే ఒక సీరియల్ వైజ్గా వచ్చాయండి. 5, 6, 7, 8, 9. చూసారా? అసలు ఇంత షఫల్ చేశాను ఈరోజు ఇంకా మాట్లాడుకుంటూ. సీరియల్ వైజ్గా అండి. ఈ కార్డ్ వచ్చేసి 5, 6, 7, 8, 9. మీ రిలేషన్ అనేది స్టెప్ బై స్టెప్ డెవలప్మెంట్లోకి వెళ్తుంది. అంటే ఒక్కొక్క జోన్లో, ఒక్కొక్క మెట్టులో, ఒక్కొక్క లెసన్స్ నేర్చుకుంటూ మీ పర్సన్తో మీ రిలేషన్, అంటే ఒక్కొక్క క్లాస్లో మనం ఒక్కొక్క సబ్జెక్ట్స్ అంటే ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. బుక్స్ అయినా, సబ్జెక్ట్స్ అయినా, ఆ నాలెడ్జ్ అయినా అలా అవుతుంది. మీరు ఒక్కొక్క జోన్లో, ఒక్కొక్క సైకిల్లో, ఒక్కొక్క స్టెప్ అనేది నేర్చుకుంటూ, అంటే లైఫ్లో ఎలా లీడ్ చేయాలి ఏంటి అనేది ప్రతి ఒక్కటి నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తున్నారు. ఎస్, గ్రోతింగ్ 100% గ్రోతింగ్లోకి వస్తుంది. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నారు అని ఇండికేషన్స్ అండి. బ్యూటిఫుల్, చాలా బాగుంది. అసలు నంబర్స్ ఇంతలా రావడం, ఇన్ని కార్డ్స్, 78 కార్డ్స్లో ఇన్నిసార్లు షఫల్ చేసినా ఇలా రావడం అద్భుతం. ఓకే, ఇప్పుడు వచ్చేసి కప్స్ ఎనర్జీ అండి మనకు. అంటే ఇది జలతత్వం, వాటర్ ఎలిమెంట్. క్యాన్సర్, కర్కాటకము, స్కార్పియో, వృశ్చికము, స్పైసెస్, మీనరాశి వాళ్ళు వర్తిస్తారండి. ప్లస్ ఏరీస్, లియో, సాజిటేరియస్, మేష, సింహ, ధనుసు రాశి వాళ్ళు కూడా వర్తిస్తారు ఇక్కడ వచ్చేసి. ప్లస్ మనకు స్వాట్స్ ఎనర్జీ కూడా ఉందండి. అంటే వాయుతత్వం, స్పీడప్గా. ఎక్వేరియస్, కుంభము, జెమ్ని, మిథునము, లిబ్రా, తులారాశి వాళ్ళు కూడా వర్తిస్తారు. ఎస్, ఆల్రెడీ చెప్పేశాను. ఎస్, ఈ ఎనర్జీస్ ఉన్నాయి. స్వాట్స్ ఎనర్జీ ఎక్కువ ఉందండి మనకు. అంటే డిసిజన్ మేకింగ్, వాయుతత్వం. ఓకే, ఇప్పుడు నేను క్లారిటీ ఇచ్చి కూడా చెప్తాను ఏంటి అనేది. 9 of Cups. బాగానే సంతోషంగా ఉన్నారు. ఏంటి క్లారిటీ తీసి చెప్పేశాను. కమనండి, మీరు మీ పర్సన్ మీద డేట్ ఆఫ్ బర్త్ స్పందిస్తున్నారు. ఎనర్జీస్ అనేది కరెక్ట్గా మ్యాచింగ్గా వస్తుంటాయి. నేను కార్డ్ షఫల్ చేసేస్తున్నాను. మీకు కనిపిస్తున్నా వీడియోలో? ఐ డోంట్ నో. కాస్త కార్డ్స్ అక్కడ నో ప్రాబ్లం.
ప్రాబ్లం ఐ థింక్ కనిపిస్తుంది అనుకుంటాను. కమన్. నమ శివాయ 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 నమ శివాయ. కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. By this 9 of cups, chariot, 6 of wands, swords, 6 of cups. నేను క్లారిటీ పీసెస్ అన్నీ ఒకేసారి చెప్పేస్తాను, ఓకేనా? కమన్. థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ అండి. మీరు అలా బ్యూటిఫుల్ కమెంట్స్ చేసినప్పుడు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా హైడ్ బటన్ క్లిక్ చేసుకోండి, పాయింట్స్ అనేది వస్తాయి. ప్లస్ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్ చేసి మీరు వీడియోస్ చూడాలండి, అప్పుడే మీకు యాక్యురేట్గా వస్తాయి. ఫర్దర్గా వీడియో కూడా ప్రమోట్ అవుతుందండి. సో ఒకరికి మనసు సాంత్వన ప్రశాంతత కల్పించడానికి మీరు కూడా ఇండైరెక్ట్గా కారణమవుతారు. సో ఖచ్చితంగా హైడ్ బటన్ క్లిక్ చేసుకోవాలి, హైడ్ బటన్ ప్లస్ ఇంకా లైక్ బటన్ క్లిక్ చేసుకోవాలి. కొత్తగా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోవాలండి, ఓకేనా? నమ శివాయ నమ శివాయ నమ శివాయ. ఎస్, 9 of cups హర్మిట్ వచ్చిందండి. పప్పపై వచ్చిన కాడానికి నేను తీసేసుకున్నాను. డెవిల్ కార్డు మనకు. ఎస్, ఇది కప్పేస్తానండి. ఇక్కడ మళ్ళీ యూట్యూబ్ రెస్ట్రిక్షన్స్ అది ఇది అంటుంది, దట్స్ వన్ డెవిల్ కార్డ్ కప్పేసాను. యా, ఎస్. ఎంప్రెస్ మీరు వచ్చేసి ఎంప్రెస్ అండి. 9 of cups, బ్యూటిఫుల్. మీరు మంచి ఎనర్జీలో ఉన్నారండి, అందుకే మీ పర్సన్ అంతా ఇదవుతున్నారు. బట్ రావడానికి అయ్యో అప్ప అయ్యో ఆలోచన ఎప్పుడు చూసినా ఆలోచనలే ఉంటాయి. బట్ స్టెప్ ముందుకు వెయ్యాలనుకుంటారు, వెయ్యరు. సంథింగ్ మీ ఎనర్జీస్ ఏమో లాగేస్తుంటాయి, రావాలి బట్ తను ముందు స్టెప్ అయ్యారు. బట్ ఎస్, 9 of swords వేగంగా చూసారా. 9 of cups బాటమ్ ఆఫ్ డెక్ ఎలా వచ్చిందో కార్డ్స్ కనిపిస్తుంది కదా. ఇదేంటంటే 9 of swords అండి. వేగంగా త్వరితగతిన బాగా కమ్యూనికేషన్ కార్డ్ అండి. ఇది స్పీడ్గా వస్తారు, స్పీడ్ ఎనర్జీ. ఎంత స్పీడ్గా వస్తారో అంత స్పీడ్గా వెళ్ళిపోతారు. మీరు ఏమైనా ఏంటంటే నిలదీశారనుకోండి, ఏదైనా క్వశ్చన్స్ వేశారనుకోండి, ఇక మళ్ళీ వెళ్ళేసి బ్లాక్ లిస్ట్లోకి వేసి పెట్టేస్తారు. అంటే అలా ఉంటాయి ఎనర్జీస్. ఈ పర్సన్ వచ్చేసి ఒక ఫ్యాషనేట్ పర్సన్ అండి. అంటే వీళ్ళకి వచ్చేసి మేబీ కొంచెం రూడ్ అండ్ ర్యాష్గా బిహేవ్ చేస్తుంటారు, తొందరపాటు ఎక్కువ, ఎనర్జీ ఫుల్గా ఉంటారు. ఆప్షన్స్ ఉంటాయండి వాళ్ళకు. ఎస్, ఈ ఎనర్జీ ఉన్న వాళ్ళకైతే ఉంటాయి. అంటే ఇక్కడ పర్సన్స్ ఏంటి కాదు, బిజీనెస్ అది కూడా ఉండొచ్చు. అంటే అదర్ ఆప్షన్స్ వంక చూస్తుంటారు అని ఐ మీన్ అది అలా. అంటే ఒక ఈ ఎనర్జీ ఓన్లీ ఎనర్జీ చెప్తున్నాను వాళ్ళది. అంటే మామూలుగా మాట్లాడము, చలాకీగా ఉండడం, అందరితో కలివిడిగా ఉండడం, జోక్స్ చేయడం, ఇండైరెక్ట్గా మాట్లాడడం, అంటే అలాంటి చలాకీగా ఉంటారని నా అర్థం, ఇంకో విధంగా కాదు. అలా ఉంటుంది. అంటే ఏ ఎనర్జీ అనేది ఒక పర్మనెంట్గా ఉండదండి. ఆప్షనల్స్ వెనుక పరిగెత్తుతూ ఉంటారు వీళ్ళు. అన్నీ అక్కడ ఇక్కడ అని మాట్లాడడం అలాంటి పనులలో ఉంటారు వీళ్ళు. పనులలో అంటే వాళ్ళ ఎనర్జీస్ అలా ఉంటాయి. అలా ఇక ఏంటంటే మీ వైపు రాబోతున్నారు, అక్కడ బాగా సఫర్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్స్ ఎనర్జీస్. కాబట్టి బాటమ్ ఆఫ్ డెక్ నుండి నేను స్టార్ట్ చేస్తున్నాను. తను నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారండి. ఎస్, ఒక విధంగా సఫర్ అవుతున్నారు. నా మిస్టేకే, నా తప్పే అని తనలో తను రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. అందువల్ల అంటే ఈ డిస్టెన్స్ వల్ల నా మిస్టేక్ వల్లనే నేను కోల్పోయానేమో, నా మిస్టేక్ వల్లనే మా రిలేషన్ ఇంతలా అయ్యిందని ఒకటే రిగ్రెట్లో ఉన్నారండి. ప్లస్ తనకు మీ వైపు కమ్యూనికేషన్ చేయాలని అయితే ఉంది, బట్ ధైర్యం సరిపోవట్లేదు, ఆలోచనలోనే ఉన్నారండి. అది తన ఎనర్జీస్. ఇప్పుడు వచ్చేసి బాటమ్ ఆఫ్ డెక్. నెక్స్ట్ అండి, ఇక్కడ ఏంటంటే మీకు నంబర్స్ ఆల్రెడీ చెప్పాను. సో కొన్ని ఇప్పుడు ఇక్కడ ఆల్ఫాబెట్స్ చెప్తున్నాను చూడండి. సి, టి, ఎస్, డబ్ల్యూ, కే,
ఈ హెచ్ డి ఇవి మేబీ మీవి కాకపోతే మీ పర్సన్ ఫస్ట్ లెటర్ ఆల్ఫాబెట్స్ అయి ఉంటాయండి. ప్లస్ నంబర్స్ ఇంకా కొన్ని వచ్చాయి చెప్పేస్తున్నా చూడండి. 5 14 అంటే 5 కూడా వస్తుంది. 5 చూడండి, ఏదో చేంజింగ్, సంథింగ్ చేంజింగ్ అనమాట. 5 అంటేనే చేంజింగ్, మార్పు. 3 9 7 ఎస్ అండి. ఈ నెంబర్స్ వచ్చేసి పర్మనెంట్గా కనిపిస్తున్నాయి. ప్లస్ ఇక్కడ ఎనర్జీ ఎలా ఉందంటే మీ పర్సన్ వచ్చేసి 9 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ కూడా మనకు 9 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఒక సంతోషంగా ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే వీళ్ళు, నేను గెస్ చేసిన కరెక్టా కాదా నేను క్లారిటీ తీసి మరీ చెప్తాను మీకు. నమ శివాయ నమ శివాయ నమ శివాయ అంటే ఆ వర్డ్ చెప్పే ముందు కాస్త క్లారిటీ తీసుకొని చెప్తే బెటర్ అని నా ఉద్దేశం అండి. మనకు కూడా క్లియర్గా ఉండాలి. మనం ఎక్కడంటే అక్కడ బాణం సంధించదు. సంధించడం అంటే గన్ షార్ప్గా పడవలసిందే, అలా ఉండాలి. 9 ఆఫ్ కప్స్ ఎస్ మెజిషియన్ వచ్చింది, బట్ నేను యాక్సెప్ట్ చేయను. నమ శివాయ నమ శివాయ క్లారిటీ తీసుకుని చెప్తాను. జస్ట్ హెరఫెట్ వచ్చింది 9 ఆఫ్ కప్స్కి క్లారిటీ. వై దిస్ హెరఫెట్? నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ. వై దిస్ హెరఫెట్ హియర్? హెరఫెంట్ పాప పేచి తీసుకోవాల్సిందే. ద లవర్స్ ఈ కార్డు ఇలా పెడుతున్నానండి ఎందుకంటే అది ఎస్ ఎనర్జీస్ నేను ఒకటి గెస్ చేసి ఇంకో విధంగా వచ్చింది, నేను గెస్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి లవర్స్ కార్డ్ వచ్చిందండి. నేను కప్పి చూపిస్తాను మీకు ఎందుకంటే ఇది మళ్ళీ ఇక్కడ హెడ్లైన్ కింద చూసుకోవచ్చు మీరు, ద లవర్స్ కార్డ్. ఓకేనా? ఇది సో మీ పర్సన్ వచ్చేసి అట్ ప్రజెంట్ మీ కొరకు మీకు ఎలా ప్రిటెండ్ చేస్తున్నారంటే అక్కడ తన మ్యారీడ్ లైఫ్లో తను చాలా సంతోషంగా చాలా ఇదిగా ఉన్నట్టు, వాళ్ళే సోల్మేట్ అన్నట్టు, వాళ్ళే ట్విన్ ఫ్లేమ్స్ అన్నట్టు, వాళ్ళ బంధం అది ఏంటంటే అదే డివైన్. ఆ వర్డ్స్ కూడా చూడండి ఇలా చెప్తుంటే అలా తత్తరపాటు గురవుతున్నాయి. అంటే అక్కడ చెప్పేది కాదు, ఆపోజిట్ అని ఆల్రెడీ నాకు తెలుసు ఇండికేషన్స్, బట్ నా వర్డ్స్ కూడా తడబడుతున్నాయి చూడండి. అలా ప్రిటెండ్ చేస్తున్నారు అంటే అక్కడ ఎస్ నేను ఉన్నది ముక్కుసూటిగానే చెప్తాను. అక్కడ మ్యారీడ్ అయిన పర్సన్తో తను ఆల్రెడీ కమిటెడ్ రిలేషన్, తనతోనే సోల్మేటో ఆరి ట్విన్ ఫ్లేమో మాది దేవుడు వేసిన బంధమో అది ఇదని మీకు ప్రిటెండ్ చేస్తున్నారు, మీకు చూపిస్తున్నారు, మీ డ్రామా చేస్తున్నారు. అది కూడా మిమ్మల్ని ఒక మరిగించడానికి, మిమ్మల్ని మీ బీపీ పెంచడానికి, మిమ్మల్ని కోపం తెప్పించడానికి, ఐ మీన్ అలా ప్రిటెండ్ చేస్తున్నారు. అబ్బా మాకన్నా అసలు లేరు, మాదే ఆ బంధం ఈ బంధం అలా చూపిస్తున్నారు. బట్ ఆ కార్డ్ కిందే మనకు 5 ఏంటి ఇలా వచ్చింది అని నేను మళ్ళీ తీసే 5 వర్డ్స్ జస్ట్ తను ఏంటంటే చూపిస్తున్నారు. నటనని మొత్తం బాయాటంగా చూపిస్తున్నారు. బట్ అక్కడ వాళ్ళ మధ్యలో భర్జనలు గొడవలు అయిపోతున్నాయి. ఎలా అంటే లోపల ఒకటి తను ప్రిటెండ్ చేసేది ఒకటి, బయ్యాటం ఒకటి, అదొకటి. ఇక్కడ రియల్గా అండి మీరు నమ్ముతారో నమ్మరో, ఈవినింగ్ నుండే నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని రీడింగ్ చేయాలనుకున్నాను. తీరెక్కడ కూర్చుంతా నేను మర్చిపోయాను. జస్ట్ కార్డ్ తీస్తున్నాను, అదే వస్తున్నాయి ఎనర్జీస్ చూడండి. సంథింగ్ రిలేటెడ్ ఆల్రెడీ ఇండికేషన్ ఇస్తుంది ఈ ఎనర్జీస్ వస్తాయి అని. బట్ నేను హెడ్లైన్ కూడా నేను ముందే అలా అనుకోలేదు, బట్ అవే ఎనర్జీస్ వస్తున్నాయి. 9 ఆఫ్ కప్స్ ఎస్ షూర్గా తను చాలా హ్యాపీగా ఉన్నట్టు, ఇక నాకేం తక్కువ లేదు, ఐఎమ్ సక్సెస్, ఐఎమ్ అది ఇది ఇక అన్నీ ఏదంటే అది మీరు ఆలోచించి అంటే అంత బయటికి చూపిస్తున్నారు, నటిస్తున్నారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, బాగా సక్సెస్ఫుల్, మా లాంటి కపుల్సే లేరు, అది ఇదని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చూపిస్తున్నారు. అది అందరికీ తెలిసిందే. బట్ మీకు ఆజ్యం పోస్తున్నట్టు, మనము అగ్నిగుండంలో నెయ్యి పోస్తే భగ్గుమని ఎలా పైకి లేస్తుందో, పెట్రోల్ కనుక అది పోస్తే ఎలా అవుతుందో అలా మిమ్మల్ని
ప్రేరేపితపరచడానికి, కోపం తెప్పించడానికి అలా చూపిస్తున్నారు. బట్ నో, అలా రియాలిటీ లేదు అక్కడ. తను జస్ట్ అందరికీ చూపిస్తున్నారు అలా ఇలా అని. బట్ నో, కాదు. అక్కడ 5 వార్డ్స్ గొడవలు అవుతున్నాయి. వాళ్ళ మధ్యలో వాళ్ళే కారండి, వాళ్ళకు సంబంధించిన వాళ్ళ, కాకపోతే మీ ఇద్దరికి సంబంధించిన వాళ్ళ రిలేటివ్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు. అంటే ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ, అక్కడ వాళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ ఇద్దరి మధ్య నుండి వాళ్ళు కూడా తగాదా పడుతున్నట్టు తెలుస్తుంది. ఓన్లీ వీళ్ళే కాదు, వీళ్ళు అందరికీ చూయిస్తున్నారు. బట్ లోపల వాళ్ళు గొడవలు 100% అవుతున్నాయి. అంటే వీళ్ళిద్దరి విషయం మీకు చూపించడానికి అలా నటిస్తున్నారు, దూరంగా ఉన్న వాళ్ళకి అలా చూపిస్తున్నారు. బట్ వాళ్ళ లోపల వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్లస్ వీళ్ళది దాదాపుగా అందరికీ తెలిసే. అంటే లోపల వీళ్ళు ఇలా తగాదాలు, దగ్గర వాళ్ళకైతే 100% తెలుస్తుంది కండి. అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళ మధ్యలో గొడవలు అవుతున్నాయి. గొడవలు అంటే అలా కాదు, ఇట్లా మాటలు అనుకోవడము, తగాదాలు, మాటలు రావడము, ఇలా గొడవలు అవుతున్నాయని 100% ఇక్కడ తెలిసిపోతుంది. చారియట్ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి తను ఇప్పుడు రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి. ఏంటంటే మీరు ఒక ఎంప్రెస్, ఇక్కడ ఏం నుంచి వచ్చింది, మీరు తన లైఫ్లో ఎలాంటి పర్సన్ అంటే ఒక నర్చరింగ్, కేరింగ్, ఒక అన్కండిషన్ లవ్ ఇచ్చిన పర్సన్, ఒక మదర్ నేచర్, ఒక మదర్ కేరింగ్, అలాంటి పర్సన్ అండి. అంటే ఏది ఆశించకుండా ఎస్ అండి, ఏది ఆశించకుండా తనకు అంతలా అందించారు. అంటే మీ ఇలాంటి మాతృత్వ ప్రేమని తన లైఫ్లో పొందలేదండి. అంటే అంతలా మీరు ఇచ్చేవాళ్ళు, కానీ మీ దాన్ని తను ఖాతరు చేయలేదు. కాకపోతే అప్పుడు తనకు అర్థం కాలేదు, ఇక్కడ అర్థం కాలేదని కాదు, కానీ మిమ్మల్ని లైట్ మ్యాటర్ అని తీసుకున్నారు. అదర్వైజ్ మిమ్మల్ని ఏంటంటే చులకన చేయడం, కాకపోతే మీకు డిస్టెన్స్ పాటించడం, ఇక్కడ వస్తుందండి డిస్టెన్స్ పాటించడం. మీకు ఒక విధంగా చెప్పాలంటే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టడం, కాకపోతే మిమ్మల్ని మోసం చేయడం. ఎస్, ఇక్కడ ఎనర్జీస్ ఏది మ్యాచ్ అయితే అది తీసుకొని మోసం చేశారు అన్నట్టయితే అర్థమవుతుంది. దానివల్ల మీరు ఎంత సఫర్ అయ్యారంటే, అక్కడ అరణ్య రోదన అంటారే, సముద్రంలో ఒక పడవ పైన వెళ్తుంటే మనకు పడవ నడపడం మనకు తెలియనప్పుడు ఆ పడవలో మీరు ఒక్కరే కూర్చుంటే మన్నాడి సముద్రంలో వదిలేస్తారే పడవలు, అలా వదిలేశారు తుఫానులో. అది కూడా మామూలుగా సాఫీగా వాతావరణం ఉన్నప్పుడు కాదు, తుఫానులో. అంటే అంతలా హర్ట్ చేశారు మీరు. అంతలా తనను నమ్మేసి, అంతలా ప్రేమ అందించిన, అంతలా తన నర్చరింగ్, కేరింగ్ అంత చేసిన, తను మాత్రం మీకు ఇచ్చింది ఏంటంటే అదండి, మీ ప్రేమకు తను ఇచ్చిన సన్మానం అనవచ్చు, కాకపోతే మీకు ఇచ్చిన ప్రతిఫలం అనవచ్చు, కాకపోతే మీ లైఫ్కి ఒక ట్యాగ్, ఒక ముద్ర, అంటే మీరు మర్చిపోలేరు అన్నమాట. అలా ట్రీట్ చేశారు తను ఒక నడి సముద్రంలో. అంటే అంతలా నమ్మినప్పుడు నన్ను ఇంతలా చేశారని మీరు మొత్తం అక్కడ అసలు అట్లా ఇక చీకట్లో నడి సముద్రంలో ఆ పడవ పైన ఎలా ఉంటుందండి మీకు? అంతలా ఆలోచనలు అక్కడ, అంటే అంత లో ఎనర్జీలో, అంత అరణ్య రోదనగా చాలా బాధపడ్డారండి. మీలాంటి పర్సన్ ఇంకా మీరు తనకు అంతలా అందించారే, అంతలా అందిస్తే మీకు మాత్రం ఇచ్చింది అదండి. ఎస్, కానీ ఇప్పుడు వచ్చేసి రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే అక్కడ ఓన్లీ అందరికీ చూపించుకోవడానికే ఉంటున్నారండి అక్కడ, డ్యామ్ షూర్గా. అలాగే సమాజానికి వాళ్ళకి చూపించుకోవడానికే. బట్ లోపల వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ మధ్యలో తర్జన పర్జనలు, గొడవలు. మీరు ఎక్కువ అంటే మీరు ఎక్కువ కాదు, మీరు అంటే మీరు, అంటే ప్రతిదానికి ఏదైనా ఫంక్షన్స్ అయినా ఏమైనా గొడవ పడతారు చిన్న ఇష్యూస్కి. వాళ్ళని వాళ్ళు, వీళ్ళ వాళ్ళని వీరు, మీ తప్పని మీరు, వాళ్ళ తప్పు వాళ్ళని, చిత్తుగా బతకడానికి గొడవలు పడడం. దానివల్ల మీ పర్సన్స్, అదే మీ థర్డ్ పార్టీ వాళ్ళు గొడవ పడడం. ఇక ఇదే రచ్చ అక్కడ. ఇప్పుడు మనశ్శాంతి లేదు, ఇదే ఉంటుందండి. ఇంకేంటే అక్కడ ఇక అంతే, గొడవలా అవుతున్నాయని క్లియర్ కట్ నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరు వచ్చేసి ఇప్పుడు మీలాంటి పర్సన్ని నేను ఇలా చేశాను అంటే నడి రోడ్డులో, అంటే ఇక చెప్పా పెట్టకుండా అలా బ్లాక్ లిస్ట్లో పెట్టడం, మాట్లాడకపోవడం, అలా దూరంగా ఉంచితే అంతే కదండి. నది సముద్రంలో వదిలేసినట్టే. అసలు రెస్పాన్స్ ఇవ్వరు, మాట్లాడరు, చెయ్యరు. ఉన్నప్పుడైతే చాలా ఎలా అంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ తెలుస్తుందండి. ఇది చెప్పిన తర్వాత చెప్దామని నేను చెప్పలేదు. ఎలా అంటే ఒక
ఇక డెవిల్ అంటే అసలు నువ్వు లేనిది నాకు అసలు ఊపిరాడదు, నువ్వు లేనిది నాకు ప్రపంచం లేదు, నువ్వు లేనిది అసలు నాకు ఈ లోకంతో నాకు అవసరం లేదు, నువ్వే నా లోకం అన్నంత అడిక్షనల్గా, అంటే ఒక ఓవర్ ప్రేమ చూపిస్తారు, ఓవర్గా ఇమోషనల్గా ఫీల్ అవుతారంటే ఓవర్గా మీకు అన్నీ అసలు ఇక మీరు లేనిది తను ఉండలేడు అన్నంత రేంజ్లో మిమ్మల్ని ఆకట్టుకుంటారండి. అంటే అంతలా ఓవర్గా మాట్లాడతారు. ఏది అయినా మనకు ఓవర్ అయితే అది డౌన్ఫాల్గానే అర్థం అండి. అలా ఓవర్ చేయడం వల్లనే అంటే అంతలా ప్రేమ చూస్తే మీరు అది నిజమే అనుకొని మీరైతే నిష్పక్షపాతంగా ఇచ్చారండి. బట్ తను అలా కాదు. తనకు తెలుసండి, ఇది కూడా చెప్తున్నాను, తనకు తెలుసు మంచి ఏదో చెడేదో తనకు తెలుసు, తను చేసేది ఏదో అని కూడా తనకుంది, నాలెడ్జ్ ఉంది. ఇతను వచ్చేసి ఇంటెలిజెంట్ పర్సన్. అంటే ఇంటెలిజెంట్ అంటే తను ఏం చేస్తున్నారో తనకు తెలుసండి. అది నేను చెప్పేది. తెలియకుండా తప్పు చేశారు, తెలియకుండా మీతో అలా వ్యవహరించారని కాదు, తనకు తెలిసే చేశారు. ఎస్, నేను ఇలా చేయడం వల్ల తనకు మనసు పడుతుంది, నేను ఇప్పుడు చేస్తున్నాను, తర్వాత మాట్లాడకుండా వల్ల డిస్టెన్స్ పార్టీ అయిన వల్ల తను చాలా నొచ్చుకుంటుంది, తను హానెస్ట్గా ఉంది నాతో అని కూడా తనకు తెలుసు. బట్ తను మాత్రం తన అవసరానికండి, ఎస్ తన అవసరానికి యూజ్ చేసుకోవడానికి అని తెలుస్తుంది. ఇది జనరల్ రీడింగ్, ఎవరికి ఏ పాయింట్ వర్తిస్తే అదే తీసుకోవాలి. తను వచ్చినప్పుడు అయితే ఇండికేషన్ నేను చెప్తున్నాను. ఎలా అంటే చెప్తున్నాను కదా, ఇక మీరు లేనిది తనకు అసలు ఏమీ లేదు, మీరే ప్రపంచం, మీరే లోకం, మీతోనే అన్నీ, నాకు వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో ఎప్పుడు నాకు గొడవలు తగాదాలు, నాకు అక్కడ మనశ్శాంతి లేదు, అది ఇది ఇక నానా మీకు మునగ చెట్టుకి ఇచ్చేంత మాట్లాడేస్తారు, అన్నీ మాట్లాడేశారు. అది కూడా ఏంటంటే ఓవర్, మనకి ఏది ఓవర్ అయితే నేను పదే చెప్తానే, కర్రీస్లో కూడా ఉప్పు ఎక్కువైతే మనం తినలేము, పడేస్తామని. అలా మీరు ఆ మాటల ఉచ్చులో, మాటల గారిడిలో మిమ్మల్ని మొత్తం బ్లాక్ చేసేసారు, మిమ్మల్ని మొత్తం వశీకరణ అంటారే, మొత్తం వశం చేసేసుకున్నారంటే మీరు ఆ డెవల్ ఎనర్జీలో, అంటే అది ఓవర్ కావడం వల్ల కూడా మీరు అది నిజమే అని ఆ ఊబిలో కూరుకొని ఉన్నారు. అలా అయ్యింది. ఎస్, ఇది వాస్తవం, నిజంగా అలా వస్తున్నాయి. ఇప్పుడు మాత్రం అక్కడ గొడవలు అది ఇది అయ్యేసరికి ఇప్పుడు ఆలోచనలు, అమ్మా నేను అసలు నిజమైన సంతోషం అంటే తనతో ఉన్నప్పుడే నాకు ఉండే, ఇప్పుడు ఇలా అవుతున్నాయే, నా మైండ్ ఇక్కడ అసలు లేదే, నాకు మనశ్శాంతి లేదే, తనతో ఉన్నప్పుడు ఉంటుండే, నేను చేసింది తప్పే, తను అలా మాట్లాడకుండా ఉండడం, కాకపోతే బ్లాక్ పెట్టడం అంటే డిస్టెన్స్లో ఉంచడం తప్పు నాది, తన ఊసిరే నాకు తగులుతుంది, తను ఎంత బాధపడుతుందో ఆ బాధనే నేను ఇప్పుడు వీళ్ళతో నేను ఫేస్ చేస్తున్నాను, తను నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందేమో నా తప్పు వల్లనే అని అక్కడ ఉన్న జోన్లో వాళ్ళకి అన్నీ ఉన్నా, అక్కడ రిలేషన్స్ ఉన్నాయి, ఏమన్నా పట్టించుకోవట్లేదు, తన మనసు లేదు, పదే తన మనసు గుచ్చేస్తుందండి తనని. ఎవరికైనా ఉంటుందండి, మనం ఒక తప్పు చేస్తే ఆ మనసు మనం పదే చెప్పేస్తుంది, నువ్వు అలా చేసావు, అందుకే నీకు ఇలా అవుతుంది, మంచి పని అయిందా, చూసావా, కొన్ని మనం ఇలా చేస్తే మనకు లైఫ్లో కూడా దేవుడు మనకు అలా చేస్తాడు, నువ్వు చేసింది తప్పు, ఆ పర్సన్ నేను అంతలా అన్కండిషనల్గా నేను ఇచ్చేసింది, నిస్వార్థంగా నేను చేసింది, అలా తనను నడి సముద్రంలో వదిలేసి వచ్చేసావే, ఎలా, తనకు ఈత కూడా రాదు, తన పరిస్థితి ఏంటి, మునిగిపోయిందా, తేలిందా, ఎవరైనా రక్షించారా ఏంటి, నీకు అసలు ఏం లేదే నువ్వు అని ఒకటే తను ఏమైందో ఎలా ఉందో తను ఇక్కడ నన్ను యాక్సెప్ట్ చేయదే, నేను వెళ్ళిన మా రిలేషన్ని తను నుండి ఇక ముగిసిపోయింది అనే రిగ్రెట్లో ఉన్నారు. అక్కడ ఉన్న వాళ్ళ కొరకు మిమ్మల్ని అలా చేశారు, అంటే అక్కడ ఉన్న వాటి కొరకు మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశారు. అలా డెవిల్గా అంటే ఒక మనసు లేని మనిషిలా మిమ్మల్ని అలా నడి రోడ్డులో, నడి సముద్రంలో, చీకటిలో వదిలేశారు. మీకు ప్రయాణం కూడా రాదండి, అంటే ఆ బోట్ని నడపడం కూడా రాదు మీకు, అంటే లైఫ్ ఎలా లీడ్ చేయాలో తెలియదని మీరు నా పాయింట్ని క్యాచ్ చేయండి. ఇప్పుడు వచ్చి నన్ను యాక్సెప్ట్ చేయది, నేనంతా తనను గుచ్చేసానే, మనసు బాధ పెట్టానే, తను నన్ను వదిలేస్తుంది, అంది నేను ఇక్కడ కూడా మనశ్శాంతిగా ఉండలేకపోతున్నాను, తనకు చేసింది నేను తప్పు, అన్యాయం చేశాను అని రిగ్రెట్లో ఉన్నారు. అక్కడ అన్నీ ఉన్నా వాళ్ళతో సఖ్యతగా ఉండట్లేదు, తనకు మనసు లేదు, ఎప్పుడు మీ జోన్లోని, మీ ఆలోచనలోని నేను అలా చేశానని రిగ్రెట్లోనే ఉంటున్నారండి. వాళ్ళని తను పలకరించినా చేసినా అంటే అక్కడ మనసు కుదుటగా లేదు, మనసు
మ్యాచ్ కావట్లేదు, ఎనర్జీస్ మ్యాచ్ కావట్లేదు అంతే. వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఏంటంటే జస్ట్ ఫర్ ఫార్మాలిటీ అండి. ఎస్, కుసుటిగానే మాట్లాడతాను, వాళ్ళ అవసరాలకు వాళ్ళు, ఇక తప్పదని వాళ్ళ అవసరానికి వాళ్ళు మీ పర్సన్ యూజ్ చేసుకొని, మీ పర్సన్ కూడా ఇక తప్పదు నా రెస్పాన్సిబిలిటీ, అదర్వైజ్ ఇక బయటికి చూయించుకోవడానికి అన్నాను కదా కమిటెడ్ రిలేషన్, తప్పదు అనేలా ఉంటున్నారు. ఎవరిది వాళ్ళదే. ఒక ఇంట్లో ఉంటున్నా, ఒక దాంట్లో ఉన్న వాళ్ళ ఎనర్జీస్ మ్యాచ్ కావట్లేదు, దూరం దూరమే అంతా. మాట్లాడకపోవడం, కాకపోతే పెడమొహం పెట్టుకోవడం, ఎప్పటికీ ప్రతిదానికి గొడవ తీయడం, ప్రతిదానికి మీరే డామినేట్ అంటే మీరే డామినేట్, నేనే గొప్ప అంటే నేనే గొప్ప, నేనే ఈ పని చేశాను, నేనే పోయి ఇంట్లో ఇది చేస్తాను, మీరేం లేదు, మీరేం చేస్తాను, వాళ్ళు నేనే చేశాను, నువ్వు ఇక నానా రచ్చ. ఇక 1/2 అవర్ చెప్పొచ్చు అలా గొడవలు అలా అవుతున్నాయి, ఒక రేంజ్లో అవుతున్నాయి. ఈగో క్లాషెస్ అవుతున్నాయి, నువ్వు గొప్ప అంటే నువ్వు గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఇలా చాలా చాలా ఇద్దరు తగ్గట్లేదండి. ఎస్, అలా అవుతున్నాయి. అంటే రచ్చ అవుతున్నాయి. ఆ రచ్చ వెళ్ళి మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ వరకు వెళ్ళి కూడా వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళకు, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకుతో, వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ వాళ్ళిద్దరు గొడవ పడుతున్నట్టు ఇక్కడ తెలుస్తుందండి. బట్ మీ పర్సన్ మాత్రం నేను ఇలాంటి పర్సన్ నేను చేసినందుకే నాకు ఇలా అవుతుంది, నేను చేసింది తప్పే అని ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. మెయిన్ పాయింట్, మీరు తను వదిలేసి వెళ్తారు, ఇక రారు. నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండలేను, మీకు చేసిన అన్యాయానికి దేవుడు నాకు కూడా శిక్ష వేస్తున్నాడు అనే ఎనర్జీ కనిపిస్తుందండి ఇక్కడ. నెక్స్ట్ అండి, పదే ఇక్కడ 2 టైమ్స్ అదే కాడండి. 5 ఆఫ్ కప్స్ 2 టైమ్స్ అదే వచ్చిందండి. ఇక్కడ క్లారిటీ నేను చూస్తాను చూడండి. నేను ఊరికేనే రీడింగ్ మనకు ఊరికేనారు. ఈ డెక్ వేరు, ఈ డెక్ వేరండి. మీరు ఇక్కడ హెడ్లైన్ చూసుకోవచ్చు. ఇక్కడ 5 ఆఫ్ కప్స్ వచ్చింది, ఇక్కడ కూడా 5 ఆఫ్ కప్స్ చూసారా. 2 డెక్స్ డిఫరెంట్, బట్ ఆ కార్డ్స్ ఎనర్జీ అదే వస్తుంది. అంటే పదే ఇక నేను ఇలా ట్రీట్ చేస్తున్నందుకు, నా ఈగోతో నేను ఇది చేస్తున్నందుకు నన్ను యాక్సెప్ట్ చేయదు, నేను ఇక ఈ పర్సన్ నుండి చేతులు కోల్పోవలసిందే, తను నన్ను యాక్సెప్ట్ చేయదు, మా రిలేషన్ దూరం అయిపోయింది, అంత మంచి పర్సన్ని నేను కోల్పోయాను, ఇక నా జీవితంలో ఏమీ లేదు, నేను మనశ్శాంతిగా ఉండలేను, నేను ఎప్పుడు ఇలాగే బాధపడుకుంటూనే ఉండాలి. అంత మంచి పర్సన్, పాజిటివ్ ఓరా ఉన్న పర్సన్ మీరు తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత పరిచయం ఎంతైతే తనకు అన్నీ సక్సెస్ అయ్యాయండి. అబండెన్స్ కలిసి వచ్చింది తనకు, 100% చెప్పగలుగుతానండి. ఇది 9 ఆఫ్ కప్స్ వచ్చిందంటే అదే మీ ఇలాంటి పర్సన్ ఎవరి లైఫ్లో ఎంట్రీ ఇచ్చినా, అంటే ఇక్కడున్నా అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, ప్లస్ సక్సెస్ అనేది వస్తుంది, ప్లస్ అబండెన్స్ అనేది వస్తుంది. అంటే డబ్బుల పరంగా అన్నీ కలిసి వస్తాయి వాళ్ళకు, ప్లస్ సంతోషంగా ఉంటారండి వాళ్ళు 100%. ఎందుకంటే మీ ఔరాని అలాంటిది అనమాట, మీ పాజిటివ్ ఓరా అలాంటిది. సో మీరు వెళ్ళినప్పటి నుండి ఇక రిగ్రెట్, బాధ, అది ఇక మీ ఎనర్జీస్ మీకు ఇవ్వట్లేదు, తన పలానా తానే దూరం పెట్టారు కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ డౌన్ఫాల్ అంతా. ఎమోషనల్గా, ఎకనామిక్గా ఏవి కలిసి రావట్లేదు, ఇక బ్యాడ్ టైం స్టార్ట్ అయింది తంది. అలా ఫీల్ అవుతున్నారు 100%. 5 ఆఫ్ కప్స్ అంటే అదే ఎనర్జీ అండి. రిగ్రెట్ అదే రిగ్రెట్లో ఉన్నారు. ప్లస్ ఇప్పుడు మాత్రం 8 ఆఫ్ కప్స్ మళ్ళీ ఇలా అవుతుంది. సో ఎలా అయినా వెళ్ళి తన దగ్గరికి వెళ్ళాలి, కమ్యూనికేషన్ చేయాలి, చూడాలి, కమ్యూనికేషన్ చేయాలి, కలుసుకోవాలని ఎనర్జీ 100% అండి. వితిన్ 8 days 8 hours, మేబీ 8 weeks కూడా కావచ్చు. ఎనర్జీస్ మీకు ఎంతలా, మీరు ఎంత హై ఎనర్జీలో ఉంటే మీకు అంత తొందరగా వస్తుందండి. లో ఎనర్జీలో ఉంటే మాత్రం లేట్ అవుతుంది. బట్ ఆలోచిస్తున్నారు, వెళ్ళాలి, కమ్యూనికేషన్ చేయాలంటున్నారు. బట్ ఏమంటుందో ఏంటో, నా మొహం చెల్లదే, నేను వెళ్తే ఏమేమి మాట్లాడాలి, ఎలా ఫేస్ చేయాలి, ఏమంటుందో అని ఒకటే ఆలోచన. అక్కడ ఇది చూడండి కార్డ్, అక్కడ అన్నీ ఉన్నాయండి. ఎస్, చూసారా ఇక్కడ 3 6 మొత్తం 7 ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ 6 అంటే అన్నీ ఉన్నాయి. బట్ మీరు ఒక్కరూ లేరు. ఇక్కడే లేదు, తన చూపంతా ఇక్కడే ఉంది, అంటే మీ పైనే ఉంది. అంటే ఈ దృష్టి అంతా మీపైన కేంద్రీకృతం ఉంది. మీ వెళ్ళాలి అని ఉంది. బట్ వెళ్తే ఏమవుతుందో, ఏం తీసుకుంటుందో, ఏం క్లోజ్ ఎన్కౌంటర్ చేస్తుందో, ఎన్ని మాట్లాడుతుందో, అసలు నన్ను చీదరించుకుంటుందేమో, అసలు నాతో మాట్లాడదో, ఇలా నానా ప్రశ్నల వర్షం కురుస్తూ ఉంది తన పైన. అంటే అంతలా ఆలోచిస్తున్నారు. బట్ ఎనర్జీస్ కూడా చాలా ఫాస్ట్గా ఉన్నాయి. నైట్ ఆల్రెడీ నేను చెప్పాను, బాటమ్ ఆఫ్ డెక్ ముందే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. ప్లస్ ఈ ఎనర్జీ కూడా ఇంకా ఏంటంటే తనకు ఒక సీరియస్నెస్ లేదండి. రావడం వెళ్ళడం అంటే టూకీగా, అంటే
ఫాస్ట్గా రావడం, ఫాస్ట్గా వెళ్ళడం ఉంది. పడమ ఒక డెక్ కూడా చూడండి, పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. న్యూ స్టార్ట్అప్, న్యూ బిగినింగ్, ఒక స్టేబుల్గా ఇవ్వాలి, స్టేబుల్ కమిట్మెంట్ అని ఉంది. బట్ హ్యాంగర్ మ్యాన్ సిచ్యువేషనే అండి, ఎలా 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 అని తేల్చుకోలేక సందిగ్ధ అవస్థ, అక్కడనా ఇక్కడనా. బట్ రిగ్రెట్లో ఉన్నారు. రావాలనే ఉంది, వచ్చినా మీరు ఏదన్నా మళ్ళీ వెళ్ళిపోతారు. ఇక ఆ ఎనర్జీసే అలా ఉంటాయండి. అక్కడ ఏంటంటే మనసు నిలవట్లేదు, మనసు ఆగలేక వస్తున్నారు. బట్ ఎక్కువ టైం ఉండదు. మళ్ళీ ఎలాగో అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ ఎనర్జీ ఏవో క్లాషెస్ ఖచ్చితంగా అవుతాయే అని తెలుసు. మీరు ఏదో అంటారు, తను ఏదో తప్పుపడతారు ఆ మాటకి, కానీ ఏం చెప్పరు, గబుక్కర వెళ్ళిపోతారు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ గ్యాప్ మీ మధ్య. అలాంటి ఎనర్జీస్ వస్తున్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రతిసారి ఇక్కడ డామినేషన్ క్యారెక్టర్ అండి, తన ఈగో ఇంతలా సఫర్ అక్కడ అవుతున్నా కానీ మీ దగ్గరకు వచ్చేసరికి ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. అంటే ఓవర్గా నాదే చెల్లాలి, నాదే అని మీరు ఏదన్నా 2 మాటలన్నా ఇక ఒక్క మాటన్నా తప్పు పట్టేస్తారు, ఇక మళ్ళీ వెళ్ళిపోతారు. అంటే తన పెత్తరికము, తన ఈగోనెస్ అంతా మీపైనే. అక్కడ చెల్లవు కదా, ఇక్కడే అంతే. ఇక మీరు ఒక్క మాట అనేసరికి ఇన్ని డేస్ అయిందా మీరు అలా మాట్లాడలేదే, అలా చెప్పా పెట్టుకుని వెళ్తానని కామన్ అండి, ఎవరన్నా అంటారు. అంతలా మీరు అన్కండిషనల్గా ఇచ్చినప్పుడు ఆ రైట్ 100% మీకు ఉంటుంది. బట్ అది కూడా మీరు అడగద్దు. అలా అడిగితే మళ్ళీ చెక్, మళ్ళీ బ్లాక్ లిస్ట్. ఇదే ఎనర్జీ. ఈ ఎనర్జీస్ కూడా అట్ ప్రజెంట్ అయితే అలాగున్నాయండి. తను వస్తారు, కాకపోతే మీరు ఏదో అంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు, మళ్ళీ బ్లాక్ లిస్ట్, మళ్ళీ మాట్లాడుకోవడం, అలాంటివి జరుగుతాయని ఈ కార్డ్స్ ఎనర్జీ చెప్తుంది. లేదు అక్క అలా కాదు మాట్లాడితే మీరు కాస్త నిదానంగా ఎదుర్కోవాలి ఇఫ్ యూ వాంట్, అదర్వైజ్ లీవ్ ఇట్ అంతే. ఎందుకంటే వాళ్ళు అలా ఆలోచించినప్పుడు ప్రతిసారి మీరే ఎక్స్క్యూజ్ కావడం కూడా తప్పే. వాళ్ళు తెలుసుకోవాలి వాళ్ళ తప్పేంటో. ఇక్కడ తెలుస్తుంది, అయినా మీరు వారికి వచ్చేసరికి అంటే మాట పడరనమాట, ఈగో కదా. ఒక్క మాట అన్నారనుకోండి, ఇక్కడ ఒక రాకెట్లా పైకి వెళ్ళిపోతుంది అనమాట. తనది ఈగో అనేది ఇట్లా బీపీ మిషన్ పైకి వెళ్తుంది, అలా వెళ్ళిపోతుంది మీ దగ్గరకు వచ్చేసి. ఇక్కడ మాత్రం బీపీ మిషనే ఉండదండి, డౌనే ఉంటారు అక్కడ. ఎందుకంటే డామినేషన్ కదా, అట్లా ఉంటుంది ఎనర్జీస్ అది. సో ఎనర్జీస్ అలా ఉన్నాయి. బట్ కొత్త స్టార్ట్అప్, కొత్త బిగినింగ్ చేయాలని కానీ దాని ఇంకా ఒక సీరియస్నెస్ లేకుండా రావాలి. ఏదో మనసు ఉండట్లేదు, వెళ్ళాలి అని ఉంది. మీ తెలుసుకున్నారు మీ ఏంటో. ఏం తెలుసుకుంటే ఏంటండి, మనసులో ఊరికే అనుకొని ప్రాక్టికల్గా చేయనప్పుడు అన్నీ అంతే. ఊరికే మనసు బాధ పెట్టదు. అందుకే నాకు స్టార్టింగ్లో నేను చెప్పానే, వాది ఇది కాదు, మన సెల్ఫ్లో మనం ఉండాలి అని. అది 100% అలా ఉంటేనే బాగుంటుంది. అదర్వైజ్ ఊరికే రిగ్రెట్లో ఉండి మన పనులు మనం వదులుకొని ఒకరి కోసం అంతలా ఇచ్చేసుకొని మన ఎనర్జీస్లో ఉండొద్దు. మనం ఎప్పుడు హై ఎనర్జీలో ఉండాలి, హైగా ఆలోచించాలి. ఎదుటి వాళ్ళని మనం హై లెవెల్లో ప్రిటెండ్ చేసుకోవద్దు. మనం ఫస్ట్, మన తర్వాతనే అందరూ. అప్పుడే మనం పర్ఫెక్ట్గా ఉంటాం. ఓకే, సో కమానండి ఒక 2-3 మెసేజెస్ మీకోసం అండి. 2-3 మెసేజెస్. చాలా అంతలా ఫీల్ అవుతారు, అంతలా చేస్తారు. మళ్ళీ ఆలోచనల వరకే తను కరెక్ట్గా ఆలోచిస్తారండి. ప్రాక్టికల్గా చేసేసరికి ఇంకో విధంగా ఇంకో విధంగా బిహేవ్ చేస్తారు మీ దగ్గరకు వచ్చేసరికి. అలా ఉన్నాయి దాన్ని అంటే అక్కడ తలదించుకోవడము అలాంటివి మీ ముందు నచ్చవన్నమాట. మీరే ఎప్పుడు బ్రతిమలాడుకుంటూ గీమాలాడుకుంటూ సారీ చెప్పుకుంటూ ఉండాలి. ఇంకా మీరు తప్పే, ఇంకా ప్రపంచమే లేదన్నట్టు ఉండాలి. తను మాత్రం అలా ఉంటారు. లోపలున్న బయటికి బిహేవ్ అలా చెయ్యరు అని ఈ కార్డ్స్ ఎనర్జీ చెప్తుందండి. అది అలా చేయకపోతే మీరేంటి అక్కడ స్కానింగ్ చేసి చూస్తారా ఏంటి అలా అని. బిహేవియరే కదా ఎవరిదాన్ని తెలిసేది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కమానండి మధ్య నుంచి తీద్దాం. I always hide some secret. Now you know many of them, but not all. Yes, ఎప్పుడైనా అదే పని కదా మరి చేసేది. ఎప్పుడు ఐఎమ్ ఆల్వేస్ హైడ్ సమ్ సీక్రెట్స్. నేను ఎప్పుడు కొన్ని సీక్రెట్స్ నీ నుండి దాచాను. నవ్ యూ నో అంటే నీకు కొన్నే తెలుసు, నా కోసం నీకు పూర్తిగా తెలియదు అంటే వీళ్ళు చేసే రాజకీయమే అది కదండి.
మీరు మాత్రం అన్నీ క్లియర్ కట్గా అన్నీ కుండ బద్దలు కొట్టేసేవాళ్ళు. వాళ్ళు అలా కాదు, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ గొడవలు అవుతున్నాయి అన్నారు కదా. ఆల్రెడీ చెప్పాను, బయటికి చూపించుకోవడానికి ఒకటి, లోపల ఇంకోటి అని. అదే అనమాట తను చెప్పేది. నీకు అన్నీ తెలియదు, నేను చెప్పేది నీకు కొన్ని, నాకు కొన్ని తెలుసు, మొత్తం తెలియదు అంటే తన లోపల ఉంది ఈ గొడవలు ఇవన్నీ నీకు తెలియదు అని చెప్తున్నారు. ఎస్, అదైతే కరెక్టే. I am loyal towards my family, so don't misunderstand me. Yes, అక్కడ అలా లాయల్గా ఉండే కదా, నానా రచ్చ నానా గొడవ. ఆల్రెడీ నేను ఫస్ట్ కాళ్ళలోనే చెప్పాను, వాళ్ళు ఏదో దేవుడు వేసిన బంధం అది అన్నీ అందరికీ చూపిస్తున్నా అన్నారే. చూపించడం కాదు, తను ఉండడం కూడా అలాగే ఉన్నారు. బట్ ఐఎమ్ నాట్ లాయల్ టువర్డ్స్, ఐఎమ్ లాయల్ టువర్డ్స్ మై ఫ్యామిలీ. నేను నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం, నేను లాయల్గా ఉంటాను, బట్ నీతో లాయల్గా ఉండనని ఇండైరెక్ట్గా చెప్పేస్తున్నారు. చెప్పడం కదా, అది వాస్తవమే. ఈ కార్డ్ రీడింగ్ అంతా అదే చెప్తుంది. ఐఎమ్ లాయల్ టువర్డ్స్ మై ఫ్యామిలీ, సో డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను నీతో లాయల్గా లేను, నేను అలాగే మాట్లాడతాను నేను అని చెప్తున్నాను. సో వాళ్ళ ఫ్యామిలీ నుండే, వాళ్ళ ఫ్యామిలీకి తను లాయల్గా ఉంటారు, మీకైతే లాయల్గా ఉంటారు. ఫ్రాడ్ చేస్తాను. సో నువ్వు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు, తప్పుగా నువ్వు ఆలోచించవద్దు. నేనే ఎప్పుడు తప్పులు చేస్తుంటాను, నువ్వు తప్పుగా నువ్వు అసలు మాట్లాడొద్దు కూడా. చేయడం తర్వాత సంగతి, చేయడం సెకండ్ థింగ్, బట్ నువ్వు ఆలోచించొద్దు. నేను నా ఫ్యామిలీ కోసం చేసేది కరెక్టే, నీతో చేసేది కూడా కరెక్టే అని నేను అంటున్నాను. సో దానివల్ల నువ్వు ఏం మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. ఏంటి అసలు నాకు ఇది అర్థం కాదు, ఈ పిచ్చి మెంటాలిటీస్. అంటే మీరు మనుషులు కాదా? వాళ్ళ ఫ్యామిలీ అయితేనే మనుషులా? యాజ్ ఎ ఫ్యామిలీ పరంగా కూడానే కదండి మీరు కూడా ఉండి అంతలా అన్కండిషనల్ లవ్. ఇక్కడ ఎంప్రెస్ వచ్చిందంటే మీరేం ఆషామాషి పర్సన్స్ కాదండి. మీ ఇలాంటి వాళ్ళు తన లైఫ్లో ఉండడమే తన అదృష్టం అది. బట్ ఆ అదృష్టాన్ని కూడా కాలదన్నుకోవడం వాళ్ళ దురదృష్టం అది. ఎస్, అదే అండి. ఈ ఎనర్జీ కనుక ఎవరికి మ్యాచ్ అవుతుందో అది 100% వాస్తవం. అది మీలాంటి వాళ్ళు దొరకడమే తన ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం అది. కానీ ఆ పుణ్యం దేవుడు వాళ్ళ లైఫ్లోకి రప్పించిన తన కాళ్ళార తన చేతులార పోగొట్టుకుంటున్నారే, అది వాళ్ళ దురదృష్టం. ఇంకా తనపైన నేను నా ఫ్యామిలీకే లాయల్గా ఉంటున్నాను, ఇండైరెక్ట్గా మీకు లేను, నా ఫ్యామిలీకే లాయల్గా ఉండడం నా రెస్పాన్సిబిలిటీ, నీకు లాయల్గా లేకపోవడం నా రెస్పాన్సిబిలిటీ కాదు అన్నట్టు ఇండైరెక్ట్గా మళ్ళీ తన ఈగోను బయట పెడుతున్నారండి. జస్ట్ మీ పైనే అంత డామినేషన్ అన్నానే, ఇక్కడ కూడా అదే డామినేషన్ అండి. అట్లీస్ట్ మాట వరుసకైనా ఎస్ మీరు నాకు అందించారు, నా లైఫ్లో నేను ఎప్పుడు ఎవరితో అనుభూతి చెందలేని ఆ అన్కండిషన్లో మీరు నాకు అందించారు అని మాట వరుస కూడా అన్నారండి. ప్రతిసారి ఫ్యామిలీ, బ్లడ్, నాది, నేను అంటే మీరెవరండి? మీరు ఏ బంధం లేనిది ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇంతలా నిద్రలేని రాత్రులు ఎందుకు గడుపుతున్నారు? అన్నీ ఫీల్ అవుతారు, బట్ చెప్పరు, బిహేవ్ చెయ్యరు. అదే అనిపిస్తుంది ఈ ఎనర్జీ అంతా. చూసారా, నేను ఇందాక చెప్పింది అదే అంటున్నారు. సపరేషన్ మైట్ బ్రింగ్ డౌన్ అవర్ యాంగర్ అండ్ ఈగో. మన ఇద్దరి మధ్యలో తెలుసు తనకు, నేను ఆల్రెడీ చెప్పాను తను ఏం చేస్తున్నారో తనకు అన్నీ తెలుసు, ఇంటెలిజెంట్ పర్సన్ అని చెప్పాను. అదేంటున్నాను, సపరేషన్ మైట్ బ్రింగ్ డౌన్ అవర్ యాంగర్ అండ్ ఈగో. మన కోపము, మన ఈగో, మన కాదు మీ పర్సన్. తను ఇంకా మన అని మన ఇద్దరు అంటే మీది కూడా ఉంది మిస్టేక్ అని చెప్తున్నారు. బట్ నో, మీది కాదు, తందే ఉంది. ఇక్కడ ఏంటి, మీది నాది మన ఇద్దరు ఈగో ప్లస్ కోపం వల్లనే మనం దూరం అయ్యాము అని కప్పిపుచ్చుకుంటున్నారు. అంటే తనదే కాదు మిస్టేక్, మీది కూడా ఉంది అని చెప్తున్నారు తను. అదనమాట. యువర్ లవ్ ఈజ్ సో ట్రూ అండ్ ప్యూర్, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. ఎస్, నేను అప్పటి నుండి చెప్పింది కూడా ఇదే. మీ ప్యూర్ మీరు ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారన్నాను కదా, అదేంటున్నాను. యువర్ లవ్ ఈజ్ సో ట్రూ అండ్ ప్యూర్, ఐ డోంట్ డిజర్వ్ ఇట్. మీలాంటి మంచి పర్సన్, ప్యూర్ లవ్ మీది. మీలాంటి వాళ్ళకు నేను అసలు అర్హుని కాదు, డోంట్ డిజర్వ్. నాలాంటి వాళ్ళకు అసలు వర్తించదు, కాకపోతే నేను కేపబిలిటీ కాదు. మీరంతా మంచి ప్యూర్ పర్సన్స్. ఎస్, తనకు తెలుసు అని నేను మళ్ళీ చెప్తున్నాను. తనకు తెలుసు మీరు ఎలాంటి వారో ఏంటో అని. అన్నీ ఫీల్ అవుతారు, అన్నీ మనస్పరంగా అవుతారు, బట్ బయటికి చెప్పరు, బయటికి ప్రెటెండ్ చేయరు. అట్లీస్ట్ మీతో కూడా చెప్పరండి. మిగతా వాళ్ళ సంగతి అక్కడ వదిలేసేయండి. మీతో కూడా పర్సనల్గా
అలా బాహ్యాటంగా చెప్పరు. బాహ్యాటంగా అంటే మీకు పర్సనల్గా కూడా ఒప్పుకోరు. అది ప్యూర్ లవ్ ఈజ్. సో మీది చాలా చాలా ప్యూర్ లవ్. సో నేను అసలు దానికి అర్హుని కాదు అని అంటున్నారండి. అంటే తను అలా ఫీల్ అవుతాను. ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ ఎవర్, సో మూవింగ్ అవే ఫ్రమ్ యూ. ఎస్, యాజ్ ఎ విష్ వెళ్ళొచ్చు. ఎవరైనా మా లైఫ్లోకి వచ్చి నేను వెళ్తాను అంటే థ్యాంక్ యూ, మీ ఇష్టం అండి. బలవంతంగా ఎవరిని రిలేషన్లో పెట్టుకోదు, గుర్తుపెట్టుకోండి. అస్సలు వెళ్తానంటే ఓకే అనేసి వదిలేసేయాలి, ఫ్రీడమ్గా వదిలేసేయాలి. మీ మీ తలరాతలో ఉంటే, మీ డెస్టినీలో ఉంటే 100% వచ్చేస్తారు. ఫోర్స్గా బలవంతంగా పెట్టుకుంటే కాదండి. బలవంతంగా లింగం కట్టొచ్చు, కానీ భక్తులను చెయ్యలేం వాళ్ళని. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సో తను ఏమంటున్నారంటే ఈగో అవన్నీ ఉన్నా సంహౌ ఏ రీజన్స్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ, నేను నిన్ను బాధ పెట్టదలుచుకోలేదు ఇంకా ఎవర్, ఎప్పటికీ పెట్టదలుచుకోలేదు. సో మూవింగ్ అవే ఫ్రమ్ యూ, నేను అందుకే నేను నీతో దూరంగా ఉంటున్నాను అంటున్నారు. ఓకే, మీ ఇష్టం, అంతే. మీ ఇష్టం అనాలి, వదిలేసేయాలి, అంతే. చూసారా ఇప్పుడు మళ్ళీ ఎలా అంటున్నా? లాస్ట్ అండి. ఐ థింక్ యూ హ్యావ్ ఫర్గాట్ దట్ మూమెంట్ స్పెండ్ టుగెదర్, దట్స్ వై యూ లెఫ్ట్ మీ. మనం ఇద్దరం కలిసి గడిపిన మధుర క్షణాలన్నిటినీ నువ్వు మర్చిపోయావు. ఇక్కడ తను దూరంగా పెడుతున్నానని తనే అంటున్నారు, మళ్ళీ మీ పైన వేస్తున్నారు. ఈ పర్సన్ ఏంటంటే ఏది తన పైన తప్పు కాదంటారండి, ప్రతి ఒక్కటి మీ పైన నెట్టేసే పర్సన్ అని తెలుస్తుంది. అంటే అన్నీ మీదే తప్పు, నాది కాదు, నేను కరెక్టే, నేను నా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కరెక్టే, నువ్వు తప్పులా భావించొద్దు, నేను చేసేదంతా కరెక్టే, నేను కరెక్ట్ పర్సన్ని, నీదే తప్పు, నువ్వు నా పైన అసలు నీకు ప్రేమ లేదు, మనం ఇద్దరం స్వీట్ మెమరీస్, మనం గడిపిన మధుర క్షణాలన్నిటినీ నువ్వు మర్చిపోయావు, నువ్వే నాతో దూరంగా ఉంటున్నావు కదా, అన్నీ మర్చిపోయావు కదా నువ్వు అని తనే అంటున్నారు. మళ్ళీ తను నేనే వెళ్తున్నాను అంటున్నారు. అంటే తనకు అర్థం కావట్లేదు హ్యాంగ్డ్ మ్యాన్ సిచ్యువేషన్, ఎలా డీల్ చేయాలి, ఏం చేయాలి. ఈగో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈగో. మీ పైన ఉంది, ప్రేమ లేదని కాదు, కానీ ఒప్పుకోరు. ఎందుకండి, ఎందుకు, ఎవరి కోసం? జీవితం ఈ ఈగోలతోనే గడిచిపోతుందండి లైఫ్ అంతా కొంతమందిది. ఎస్, నేనే 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 నేను 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 అని లైఫ్ మొత్తం అందులోనే ఉండిపోతారు. వాళ్ళు సంతోషపడరు, వాళ్ళ పర్సన్స్ని సంతోషపెట్టారు, ఇలాగే ఉంటాయి. అందుకే ఈగో అనేది ఉండొద్దండి. ఎస్, ఓవర్ చాలా ఓవర్. సో వాట్ ఈస్ ఎ గైడెన్స్? జస్ట్ ఓన్లీ వన్ గైడెన్స్. వాట్ ఈస్ ఎ గైడెన్స్? వాట్ ఈస్ ఎ గైడెన్స్? వాట్ ఈస్ ఎ గైడెన్స్? ఓన్లీ వన్ కాదు. బాధ ఇస్తుందండి ఇది వింటుంటే. అన్నీ పెట్టుకొని అంతలా ప్రేమ ఉండి మీకు చెప్పకుండా మీరు రావాలి, మళ్ళీ వచ్చి ఏదో మాట పట్టుకొని మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ మేము బాధ పెట్టాం. పోనీ తనన్నా ఉన్నారా సంతోషంగా? తను లేరు, తను బాధపడుతున్నారు. ఇవన్నీ అవసరమా అండి లైఫ్లో? ఇంటిమేట్ రిలేషన్షిప్, ఇన్స్పిరేషన్, రిస్క్ మేనేజ్మెంట్. ఎస్ అండి. ఈ ఇక్కడ కార్డ్స్ ఎనర్జీ ఏం చెప్తుందంటే ఇన్స్పిరేషన్. మీరు ఒకరికి ఆదర్శంగా ఉండాలి, ఒకరికి ఆదర్శంగా బ్రతకాలి అని ఒకటి. ప్లస్ ఇంటిమేషన్ రిలేషన్షిప్ మీ మధ్యలో. తను అన్నారే మధుర క్షణాలను మనం మర్చిపోయి నువ్వు నన్ను దూరంగా పెడుతున్నావు అంటే తనకు కూడా బాధ ఉంది, న్యాచురల్గా ఉంది, కానీ బాహ్యటంగా ఒప్పుకోరని చెప్పానే. నువ్వు అన్నీ మర్చిపోవడం నీకు సాధ్యం కాదు, నాకు సాధ్యం కాదు. మనం బయటికి ఇలా ప్రెటెండ్ చేస్తున్నాము, గొడవలు పడుతున్నాము, బట్ అలాంటి మధుర క్షణాలు మనము ముందు ఎంతలా హ్యాపీగా ఏముండనో అవన్నీ స్మరించుకొని మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. అంటే మీ రిలేషన్ తెలిసిన వాళ్ళు కూడా మాట అనుకోవడం అలా ఉంటే అలా ఉండొద్దు. మనం మంచిగా ఉన్నప్పుడు మధుర క్షణాలు ఎలా ఉన్నామో వాటిని స్మరించుకుంటూ మళ్ళీ మనం కమ్యూనికేషన్లోకి వస్తారు. మీరు ఉండలేరు, మీరైనా తనైనా ఉండలేరు. ఆ జ్ఞాపకాలు పదే మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉంటాయి. సో అలా హర్ట్ కావద్దు. మీరు ఒక పర్సన్ని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు తన బ్యాడ్ అయినా అందరికీ ఉంటాయండి. బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఒక పర్సన్ మన పర్సన్ అనుకున్నప్పుడు రెండింటిని యాక్సెప్ట్ చేయాలి.
ఒక్కటే కావాలంటే కుదరదు. అందరిలో ఉంటాయి, మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, ప్రతి ఒక్కరిలో ఉంటాయి. తను మన ఫ్రెండే, మన పర్సనే అనుకున్నప్పుడు రెండు యాక్సెప్ట్ చేయాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి, సఖ్యతగా ఉండాలి. అదర్వైజ్ మీరిద్దరు సంతృప్తిగా ఉండలేరు. మాటలు అనుకోవచ్చు 190 వస్తుంటాయి, బట్ మనశ్శాంతిగా ఉండలేరు. ఎస్, అదే చెప్తుందన్నమాట. సో ఒకరితో ఒకరు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అంటే ఒకరితో ఒకరు మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఎలా మాట్లాడుకుంటుండే, ఎలా ఉంటుండే అనేది చూసుకొని ఉండాలి అని అంటున్నారండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. ఇంకేంటంటే రిస్క్ మేనేజ్మెంట్, ఇదంతా చేయడానికి కూడా రిస్క్ ఉంటుంది, బట్ రిస్క్ పడక తప్పదు అని అంటున్నారు. ఎస్, రిస్క్ అంటే ఇదే ఈగో క్లాసెస్ వచ్చేసి నువ్వు నేను అనుకుంటారే, ఆ ఈగోను దక్కించుకొని కొంచెం ఆ రిస్క్ తీసుకొని ఇద్దరు కరెక్ట్గా ఉండాలి. ఇన్స్పిరేషన్ అంటే తనతో మీతో ఇద్దరు సంతోషంగా గడిపిన క్షణాలు స్మరించుకొని మీరు కమ్యూనికేషన్లోకి రండి. ఒకరి పర్సన్ బ్యాడ్ అయినా గుడ్ అయినా యాక్సెప్ట్ చేయాలి అని. సో ఇదండి, సర్వం కృష్ణ అర్పణమస్తు. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ అండి, బాయ్.